గోవా వెళ్తున్నాం ఫ్యామిలీతో. హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. మేము ఫ్యామిలీతో గోవాకి వచ్చాం. గోవా ట్రిప్. సో మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి పాలెలం బీచ్. సో స్నానం చేసి రెడీ అయిపోయాను. షాన్ కూడా రెడీ అయిపోయాడు. పదండి బీచ్కి వెళ్ళి లంచ్ చేద్దాం. సో నిన్న ఈవినింగ్ హైదరాబాద్లో 6 o'clockకి బయలుదేరాం. ఫ్లిక్స్ బస్ ఎక్కాము. నిన్న ఈవినింగ్ 6 o'clock హైదరాబాద్లో బస్ ఎక్కితే ఇవాళ 12:30 మధ్యాహ్నం 12:30కి గోవా మడ్గావ్ రీచ్ అయ్యాము. సో మడ్గావ్ నుంచి మళ్ళీ ఒక క్యాబ్ తీసుకొని అక్కడ నుంచి ఈ పాలెలం బీచ్కి వచ్చాము. అది ఇంకో 1 hour. ఇప్పుడు కరెక్ట్ లంచ్ టైం అయింది. స్నానం చేసుకొని బీచ్ దగ్గర లంచ్కి వెళ్తున్నాం. ఇవాళ మన లంచ్ వచ్చేసి ఇక్కడ హరిహర ద్రౌపది విజయ్ సీ ఫుడ్ రెస్టారెంట్. ఇది ఫేమస్ అంట బాగా ఈ పాలెలం బీచ్లో. ప్లేట్స్ వచ్చేసాయి. వెయిటింగ్ ఫర్ ద ఫుడ్. సో మేము ప్రాన్ నూడిల్స్, జీరా రైస్, ఫిష్ గోన్ కర్రీ, వైట్ రైస్, చికెన్ టిక్కా మసాలా ఆర్డర్ చేసుకున్నాం. అందరూ గోవా 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 అని ఎందుకు అంత హైప్ ఇస్తారో అని అనుకున్నా. బీచే కదా, ఎక్కడైనా బీచే అని. ఇక్కడికి వచ్చి తెలిసింది గోవా ఇస్ గోవా అంతే. చాలా ఎంజాయ్ చేస్తున్నా. చిన్నప్పటి నుండి వద్దాం 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 అనుకున్నా. బీటెక్ అయిపోయాక ఇప్పుడు ఫైనలీ ఫ్యామిలీతో వచ్చా. Saqib is back.
అది చూస్తున్నారు కదా, ఆ లాస్ట్లో అది కనిపిస్తుంది కదా, దాని వెనక మా కాటేజ్. అక్కడ నుంచి నడుచుకుంటూ ఇదంతా నడుచుకుంటూ బీచ్కి ఈ ఎండింగ్కి వచ్చేసాము. అసలు తెలియలేదు ఇంత నడుచుకుంటూ వచ్చామని. గాయస్ అసలు వర్త్ వ్యూ. ఈ ఏరియా పేరు వచ్చేసి కెనకోన, బీచ్ పేరు పాలేలం బీచ్. వ్యూ చూపిస్తాను చూడండి. అసలు ఆ కొండలు చూడండి. సో అది చూస్తున్నారు కదా, అది బ్యాక్ వాటర్. అక్కడ బోట్లు అవి ఉంటాయి. ఇంకా ఆ బ్యాక్ వాటర్ వచ్చి ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ బీచ్లో కలిసిద్ది. ఈ వాటర్లో వెళ్ళడానికి ఇక్కడ బోట్లు కూడా మాట్లాడుకొని వెళ్ళొచ్చు. సో ఇప్పుడు దాకా బీచ్లో ఎంజాయ్ చేసాము. ఇక్కడ బోటింగ్ కూడా ఉందంట, కనుక్కుందామని వెళ్తున్నాం. ఎలా తీసుకెళ్తారా ఈ టైంలో అంటే 7 అంటే ఆల్మోస్ట్ 7 అయిపోతుంది టైం. ఈ టైంలో బోటింగ్ ఎలా ఉందా లేదా కనుక్కోవడానికి వెళ్తున్నాం. నేను సాకిబ్ హాయ్ బోల్. సాకిబ్ ఇస్ బ్యాక్. సో బోటింగ్ ఎలా ఉందంట, వెళ్తున్నాము. బ్యాక్ వాటర్స్లో బోటింగ్ ఫస్ట్ టైం. ఎక్సైటెడ్గా ఉన్నాం. ఈడు నాకంటే ఎక్సైటెడ్ ఉన్నాడు. ఆడు చూడండి అసలు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో బోటింగ్ అయిపోయింది. బాగుంది, పీస్ఫుల్గా చాలా బాగుంది. చాలా లోపల దాకా తీసుకెళ్లారు, సూపర్ ఉండింది. వచ్చేసాం. మొత్తం ఇక్కడ నైట్ అయిపోయింది. నైట్ కూడా భలే ఉంది బీచ్. మార్నింగే కాదు, నైట్ కూడా సూపర్ ఉంది. ఇదిగోండి చూడండి, ఆ చివర అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ దాని వెనక ఏరియాలో మా కాటేజెస్. సైలెంట్గా మ్యూజిక్ ఏమీ లేకుండా పెడతాను. ఆ సముద్రం సౌండ్ ఎంజాయ్ చేయండి. ఎంత పీస్ఫుల్గా ఉందో కదా. ఫ్రెష్గా చేపలు పట్టి తీసుకొచ్చారు చూడండి. బీచ్లో ఎంజాయ్ చేసాము. బీచ్ అయిపోయాక ఇప్పుడు ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అంట. ఇక్కడ ఫ్రూట్ జ్యూస్లు అవి ఉంటే తాగడానికి వచ్చాము. సో షాపింగ్ అయిపోయింది. డిన్నర్ ఎక్కడ తినాలని ఎత్తుకుతున్నాం. సో ఇక్కడ షాప్స్లో అడిగామన్నమాట ఎక్కడ ఫేమస్ ఫుడ్ ఎక్కడ బాగుంటుందని. అందరికి చెప్పారు శివసాయి మల్టీ క్యూజిన్ ఇండియన్ రెస్టారెంట్, థాలీ హౌస్ అంట. థాలీలు దొరుకుతాయి. సో పోదాం, టేస్ట్ చేద్దాం. నేను చాచు షోయబ్ షాన్ మేము వచ్చాము డిన్నర్ చేయడానికి. మమ్మీ వాళ్ళు ఇంకా షాపింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఫోన్లు ఎత్తంటే ఇప్పుడు వాళ్ళని ఎత్తకడానికి వెళ్తున్నాం. వాళ్ళు కూడా ఏదో తినాలి కదా. మాకేమో పిచ్చి పిచ్చిగా ఆకలిస్తుంది, వాళ్ళేమో ఫోన్ ఎత్తారు. ఫుడ్ చాలా బాగుంది. ఫిష్ థాలీ చెప్పుకున్నాం. డిషెస్ మొత్తం లైక్
అన్ని కర్రీస్లో ఫిష్ ఇచ్చారు, పెద్ద పెద్ద 2 ఫిష్ ఫ్రై ముక్కలు ఇచ్చారు. సో సూపర్ ఉంది. సీ ఫుడ్ ఫిష్ ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా నచ్చింది. ఎవరైనా వస్తే ఇక్కడ పక్క ట్రై చేయండి. సో నా ఫోన్ సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా మాకు ఇక్కడ రూట్ కూడా తెలియదు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాం గల్లీ కోసం. ఇది సైరా ఫోన్, నేను రికార్డ్ చేస్తున్న సైరా ఫోన్ నాతో ఉంది, కానీ దీని పాస్వర్డ్ నాకు తెలియదు. ఇది కెమెరా ఓపెన్ చేయొచ్చు కదా పాస్వర్డ్ తెలియకపోయినా, అలా ఓపెన్ చేసి రికార్డ్ చేస్తున్నా. ఎవరిదైనా షాప్లో ఫోన్ అడిగి, ఏదైనా షాప్కి వెళ్ళి ఫోన్ అడిగి ఎవరికైనా ఫోన్ చేసి ఈ ఫోన్ పాస్వర్డ్ అడుగుదాం. సో ఫోన్ పాస్వర్డ్ తెలిసిపోయింది, మ్యాప్ వేసుకున్నాం, ఇప్పుడు వెళ్తున్నాం. ఆల్మోస్ట్ రూట్ అంతా కరెక్టే వచ్చాం, వేరే గల్లీ మిస్ అయ్యాం, పక్క గల్లీకి వచ్చేసాం, అటు వెళ్ళాలంతా. నేను సాకిబ్ వెళ్తున్నాం, ఇద్దరం రూట్ సర్చర్స్. సో గైస్ ఫైనల్లీ మనం 1K హిట్ చేసాము. చాలా హ్యాపీగా ఉన్నా. ట్రిప్కి వచ్చాను అనమాట. అంటే ఇందాక షాపింగ్లో ఉన్నప్పుడు మా డాడీ వేరే షాప్లో ఉన్నారు. ఫాస్ట్గా నా దగ్గరకు వచ్చి ఇట్రా అని పిలిచారు. అర్థం కాలే ఏంటంటే నేను వెళ్తే 1K అని చెప్పారు. అసలు ఎంత ఆనందం వచ్చిందో, చాలా హ్యాపీ అయిపోయా. డాడీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా హ్యాపీ. నేను కూడా అప్పటికప్పుడు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి చెక్ చేసుకున్నా, 1K ఉండింది. అలా చెక్ చేసుకున్నాను లేదో ఫోన్ స్విచ్ ఆఫ్. అసలు అది కొని ఫాస్ట్గా అక్కడ నుండి కాటేజ్కి వచ్చి ఫోన్ని ఛార్జ్లో పెట్టి మళ్ళీ వచ్చి ఇంకోసారి చెక్ చేసుకున్నా. మన 1K అలాగే సేఫ్గా ఉంది. మీ లవ్ అండ్ సపోర్ట్తో మనం ఈ 1Kని హిట్ చేసాము. ఇక మీదట కూడా నాకు ఇలాగే లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తుండండి. ఇంకా ఎక్కువ మైల్ స్టోన్స్ని హిట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఆల్. హలో ఎవ్రీవన్, ఇది బ్లాగ్కి సంబంధం లేని పార్ట్. ఇవాళ అంటే మీరు బ్లాగ్ చూస్తున్న రోజు, ఇవాళ సెప్టెంబర్ 11 నా బర్త్డే. సో నేను నా బర్త్డేని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నా. అదే విధంగా నాకు నా బర్త్డేని మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీతో కూడా సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. అందుకే చిన్న బ్రౌనీ కేక్ కట్ చేసి ఆ వీడియోని మన బ్లాగ్ లో అటాచ్ చేసా. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరితో ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా. మనం ఇలాగే ఇంకెన్నో బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవాలి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. సో మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ బ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్. మీట్ షయాన్, వాస్కోడి గామా కా మామా.